హలో! హాయ్ ఫ్రెండ్స్. దిస్ ఈజ్ ఆర్వీస్ మామ్. సో, ఇది వచ్చేసి పోచమ్మ దగ్గరికెళ్ళామండి. మా అత్త ఆ డే నెక్స్ట్ డే అంటే పెళ్లి రోజు ఆ పెళ్లి డేట్ 10థ్ మే 10థ్‌కి ఏదైతే ఉందో చాలా చాలా పెళ్ళిళ్ళున్నాయి. మొత్తం సిటీ మొత్తం చాలా క్రౌడ్‌గుంది. సో, అందరూ మన మంచిర్యాలలోనే ఉన్నట్టు అనిపించింది. అంతమంది ఇది మా ఏమంటారు చెరువుగట్టు పోచమ్మ అనమాట. అక్కడ చాలా బావుంటది. అసలు అమ్మవారిని చూస్తే ఎంత కళగా ఉంటదో తెలుసా! నాకైతే చాలా చాలా ఇష్టం స్పెషల్‌గా. యాక్చువల్లీ నేను అందరి దేవుళ్ళని చాలా ఇష్టపడతా. అందరికీ తెలిసిందే. దట్ టూ అక్కడుండే అమ్మవారు చాలా స్పెషల్‌గా అనిపిస్తది. మాకు అంటే మేము అక్కడ బార్న్ బాటప్ కాదు. బట్ నాకెళ్ళిన తర్వాత ఆ రోడ్‌లో వెళ్తూ ఉంటే, వస్తూ ఉంటే నేను అమ్మవారికి చాలా చాలా కనెక్ట్ అయిపోయాననమాట. ఎళ్తే కంపల్సరీ అక్కడ ఆగి దండం పెట్టుకొని అమ్మవారిని దర్శనం చేసుకొనొస్తా. అంత ఇష్టం నాకు అమ్మవారు. అమ్మవారు నాతో మాట్లాడినట్టు అనిపిస్తది నాకైతే. సో, నేను అమ్మవారిని చేసుకోవాలి. ఒక బాకీ ఉన్నా అక్కడ. అండ్ ఇది చెట్టు ఆహ్, తీసేయకుండా ఏదైతే చెట్టు ఫస్ట్ నుంచి ఎస్టాబ్లిష్ అయ్యి ఉందో రాగి చెట్టు, ఆ చెట్టుని తీసేయకుండా అలాగే ఉంచి రాగి చెట్టే అనుకుంటా అమ్మవారిని మళ్ళీ పునఃప్రతిష్ఠించారనమాట. అంటే మళ్ళీ అంతా క్లీన్ చేశారు. అంతకుముందు చిన్నగుండేది. ఆ ఇల్లు అది కూలిపోయింది. కూలిపోయిన తర్వాత ఇదంతా మళ్ళీ కన్‌స్ట్రక్ట్ చేశారనమాట నీట్‌గా. ఏ చెట్టుని కూలగొట్టలేదండి అక్కడ. అంత స్పెషల్ అనమాట. ఎన్ని ఆకులు పెట్టారు చూడండి. అదంతా పచ్చని పందిరి అంటారు కదా! పెళ్లి ముందు రోజు ఏసే పచ్చని పందిరి. అది అలాగే ఉంచేశారు. అండ్ ఏ చెట్టుని కూలగొట్టకుండా అక్కడి నుంచే స్లాబ్ కన్‌స్ట్రక్షన్ చేశారనమాట నీట్‌గా. అది చాలా స్పెషల్. నేను ఇది ఇంకొక క్లిప్పింగ్‌లో చూపిస్తా మీకు. బయట నుంచి గూడా మనకు ఆ చెట్టు అలా కనిపిస్తదనమాట. అది అమ్మవారి స్పెషాలిటీ. సో, నాకు ఆ చెట్టు అంటే చాలా ఇష్టం. అండ్ దాన్ని అంత కేర్‌ఫుల్‌గా బిల్డింగ్ కన్‌స్ట్రక్ట్ చేశారు. ఇక్కడంతా ముందు ప్లే ఏరియా ఉంటది. ఆడుకునే పిల్లలు ఆడుకుంటారు. రెగ్యులర్‌గా జిమ్ చేసేవాళ్ళు, వర్కౌట్ చేసుకునేవాళ్ళు, రన్నింగ్‌కొచ్చేవాళ్ళు వాళ్ళందరూ ఉంటారు గదా! వాళ్ళందరూ చేసుకుంటారు. చాలా పెళ్ళిళ్ళున్నాయి ఆ రోజు. అండ్ ఇది పైనుంచి చూస్తే మనకి ఇలా కనిపిస్తది చెట్టు. చాలా పెద్ద చెట్టు. చాలా చాలా అంటే చాలా పెద్దగుంటాయి. సో, ఆ చెట్లన్నీ అలా తీసేయకుండా అలా దాని నుంచే స్లాబ్ పోసారనమాట. అవి ఎన్ని డేస్ ఉంటాయో వి డోంట్ నో. బట్ ఇయర్స్ కొద్దీ ఉంటాయి కొన్ని చెట్లు. అవి చాలా స్ట్రాంగ్ చెట్లు కదా! సో, అవి ఇయర్స్ కొద్దీ ఉంటాయన్నమాట. అది. సో, పెళ్లి సీరీస్‌లో ఇది ఇంపార్టెంట్ సీరీస్ అనమాట. మళ్ళీ వాళ్ళు ఎళ్ళిపోయిన తర్వాత మేము బైక్ పైనెళ్ళాం. చిన్ను తీసుకొనెళ్ళాడు. అండ్ ఇది ఈ ఏరియా అంతా చాలా బావుంటదండి. చాలా చాలా పీస్‌ఫుల్‌గా ఉంటది తెలుసా! మీరు ఈవినింగ్ టైమ్‌లో వెళ్తే ఆహ్, విండ్స్ సౌండ్ తప్ప మనకేం కనిపించదు. ఏమి ఇనిపించదు. అంత ప్యూరెస్ట్ ఫార్మ్‌లో ఉంటది. నేను నైట్ టైమ్స్‌లో కూడా తీసుకెళ్ళమనేది శ్రీనుని. అక్కడ ఈవినింగ్ టైమ్‌లో అలా వాకింగ్ చేసేవాళ్ళం కాసేపు. నాకు ఆ చెరువు గట్టు అంటే చాలా ఇష్టం. అంటే చాలా తక్కువ రద్దీ తక్కువుంటది. నేను కొంచెం పీపుల్ మధ్యలో మెదలలేను. ఉంటా సడెన్‌గా ఎళ్ళిపోతా అనమాట. నాకేదో అనిపిచ్చేస్తది. తెలియకుండానే వెళ్ళిపోతా. నేను మూవ్ ఆన్ అయిపోతా అనమాట. అక్కడ కూర్చున్నా ఈవెంట్‌లో అంతసేపు కూర్చున్నా, మళ్ళీ అక్కడి నుంచి ఫాస్ట్‌గా మూవ్ ఆన్ అయిపోయినా అనమాట. అలా వెళ్ళిపోతా. నాకు తెలియకుండానే వెళ్ళిపోతా. ఎవరితోనో మాట్లాడేటప్పుడు నాకేదన్నా వైబ్ తగిలిందనుకో వెంటనే ఐ జస్ట్ జంప్ ఫ్రమ్ దేర్. సో, నేను కొంచెం వైబ్ టేకింగ్ పర్సన్ అనమాట. పాజిటివ్స్ ఆర్ నెగెటివ్స్. ఇది ఆర్ బ్యూటిఫుల్ డ్రెస్. ఇది యాక్చువల్లీ హల్దీ డ్రెస్. సో, మేము కొంచెం ఈవెంట్‌కి లేట్‌గా ఎళ్ళాం గాబట్టి హల్దీ తర్వాత అంటే ఆ రోజు ఏంటి సంగీత్ కాదు. ఇది ఇవాళ ఈవినింగ్ మన దానికి వేశాం. ఆహ్, ఏమంటారు మన కూరాళ్ళంటాం గదా! కూరాళ్ళ కుండలు అవి తీసుకురావడం. సో, ఈ కష్టపడి నేనే ఏసాననమాట ఈ జుట్టు. బావుందా? ఎలా ఉంది? యాక్చువల్లీ ఆర్వీది చాలా సిల్కీ హెయిర్ ఆగదు. బట్ షీ ఎంజాయింగ్ సో, అలా. ఆ డ్రెస్‌ని ఎంజాయ్ చేస్తుంది తను. అండ్ ఇది 2 మీటర్స్ మంచి మల్చిందరి, ప్యూర్ మల్చిందరి ఫ్యాబ్రిక్. యాక్చువల్లీ నేను టాప్‌కి వేరేది తీసుకున్నా. వాడు స్టిచ్ చేయలేదు. యాక్చువల్లీ అదొచ్చేసి ఇలా సైడ్ కట్టుకునేలాగా ఉంటది మోడల్. అది చేపిచ్చాలి ఇంకా. దిస్ ఈజ్ మై సారీ బ్యూటిఫుల్ లైట్ కలర్స్‌లో మంచిగా ఇద్దరం రెడీ అయిపోయాం. షేడెడ్ డిఫరెంట్ షేడ్స్‌లో అంటే అపోజిట్ షేడ్స్‌లో రెడీ అయ్యాననమాట. నాది హై నెక్ అండ్ సో, ఇది ఓన్లీ కట్ వర్క్ వస్తది. కట్ వర్క్ అండ్ డిజైన్ ఉంటది. లాంగ్ డేస్ బ్యాక్ శారీస్ ఇవన్నీ. నేనేవి కొత్త శారీస్ తీసుకోనండి. ఎప్పుడో తీసుకొని పెట్టుకున్నా మెల్లిగా కట్టుకుంటాం గదా మనం. నేను గూడా అదే టైప్. కొంచెం వెంటనే కాదు ఒక పెళ్ళికి గూడా నేను తీసుకొని వేరే శారీ యెల్లో శారీ ఉంది. అది ఫోటోస్‌లో పెట్టాను. నేను అందులో లాంగ్ వీడియో చేయలేదు మోస్ట్‌లీ. చేసేసా. ఉంది. ఇది లాస్ట్‌లో ఉంది. సో, ఇది అన్నమాట. ఇది అక్కడ మా కల్చర్‌లో ఏంటంటే బావిలో వాటర్ తీసి పడతారు. సో, బట్ వాళ్ళు ఏం చేశారంటే బోరేసారంటున్నారు. బోర్ ట్యాప్‌తో పట్టేసారు. చాలా ఫాస్ట్‌గా అయిపోయింది. ఇదంతా మా వోళ్ళనమాట. మనోళ్ళందరిని తీసా. అలా కొన్ని ఏందంటే తెలియాలిగా మనకి గూడా గుర్తుండాలిగా. సో, హౌ వి ఎంజాయ్డ్ దట్ డే అని. అండ్ మా మమ్మీ ఇదంతా బయట అక్కడ. అందరు ఇలా నిల్చున్నారు. సో, అందరిని క్యాప్చర్ చేశా. బట్ నీట్‌గా రాలేదు. ఎందుకంటే అప్పటికి చీకటయిపోయింది. అండ్ నేను యాపిల్ ఫోన్ తీసుకెళ్ళలేదు. సో, జస్ట్ నార్మల్ ఫోన్‌లోనే ఉండే. అది అనమాట. సో, యాపిల్ ఫోన్ అయితే ఇంకొంచెం నీట్‌గా క్లారిటీగా వచ్చేది. ఇది ఏదో షార్ట్స్‌లాగా పెడదామని తీసుకున్న వీడియో. అక్క, నేను, మమ్మీ అండ్ ఇట్స్ మీ.
కొంచెం క్యూట్‌గానే రెడీ అయ్యాను. సో, ఫస్ట్ టైమ్ ఫుల్ ఫ్లెడ్జ్‌గా రెడీ అయ్యాననమాట. ఇది గూడా జస్ట్ నా ప్రమోషన్ కోసమే అండి. నేను రెడీ అయ్యే పర్సన్‌ని గాదు. ఎందుకంటే ఇట్ టుక్ ఆల్‌మోస్ట్ 2 అవర్స్ ఫర్ మీ 1 అవర్, 1 ½ అవర్ తీసుకుంది. నేనంత రెడీ అయ్యే పర్సన్‌ని గాదు. అది అన్నమాట సంగతి. ఇది గాక వాళ్ళ బాబు, చిన్న బాబు అండ్ నేను మేకింగ్ ఫన్ ఔట్ ఆఫ్ సమ్ థింగ్స్. అలా నేను హడావిడి చేస్తున్నాననమాట. నేనే హడావిడి చేసుకుంటున్నా. ఎందుకంటే రెడీ అయ్యాంగా మరి. సో, రెడీ అయినప్పుడు ఆ మాత్రం హడావిడి ఉండాలి గదా! ఇది ఆర్‌వి. సో, చెప్పా గదా! కమ్మలు నేను అది ఇంకో వీడియోలో పెట్టాను. ఆ కమ్మలు ఆర్‌వి కోసం తీసుకున్నవి. అండ్ ఈ పాపిడి బిళ్ళ ఆహ్, గోల్డ్ టిక్కీ అంటాం. అది అంటాం గదా! మనం గోల్డ్‌ది బీడ్స్‌లో వేసుకునేది. బట్ నేను పెట్టేసుకున్నా. ఆర్‌వికి పెట్టాలంటే 24/7 మేము ఆర్‌వి చుట్టే ఉండాలి. లేదు అంటే కొంచెం పిల్లల్ని నమ్మలేము మ్యారేజ్ టైమ్‌లో. ఏమో వాళ్ళెక్కడైనా పడేసిన తర్వాత మనం బాధపడడం కంటే ముందే కొంచెం సెట్ జేయడం బెటర్ అని తనకు ఆల్రెడీ తీసుకున్నా గదా! పాపిడి బిళ్ళ. అది దాన్ని వేసుకున్న పర్ల్ సెట్ వచ్చేసి గోల్డ్ అనమాట. గోల్డ్ 2½ గ్రామ్స్ పీఎన్‌జే జ్యువెల్లరీస్‌లో తీసుకున్నట్టున్నా. ఎప్పుడో లాంగ్ డేస్ బ్యాక్ వరలక్ష్మి వ్రతంకి గిఫ్ట్ ఇచ్చా తనకి. చూడండి నా మేకప్ అంతుందని వాడు అలా కామెంట్ చేస్తున్నాడనమాట. ఆర్వీకైతే తన లుక్ చాలా నచ్చిందండి. మీకెలా అనిపించింది ఆర్వీ లుక్? నాకైతే చాలా నచ్చింది. నాకు గూడా చాలా నచ్చింది. బాగా హ్యాపీగా అనిపించింది. ఒక ఆడపిల్ల ఉంటే దాని అందమే వేరు. నేనైతే మస్తు ఎంజాయ్ చేసిన ఆర్వీ అలా నడిచి ఎళ్ళడం, ఫ్రాక్ పట్టుకొని తిరగడం, తను స్టెప్స్ దిగి రావడం. ఐ ఫీల్ లైక్ క్వీన్. నా ప్రిన్సెస్ అలా ఎంజాయ్ చేస్తుంటే ఇంకా హ్యాపీగా అనిపించింది. అంటే నేను కష్టపడ్డదానికి వర్త్ అనిపించింది. అంటే ఎళ్లి షాపింగ్ చేసిన తన కోసమే ఫస్ట్ షాపింగ్‌కెళ్ళింది నా కమ్మలొక్కటైతే. తన కోసం ఏమన్నా తీసుకోవాలి. డెఫినైట్‌లీ తనని రెడీ చేయాలన్న దాంట్లోనే. ఫ్లవర్స్ అవి ఇవి అంటే కొంచెం చిన్న హెయిర్ పెట్టలేం. తన హెయిర్‌కి ఆగదు. ఐ నో. సో, తనకి పాపిడి బిళ్ళ ఇవన్నీ తీసుకోవాలనే వెళ్ళాను. సో, అన్నీ తీసుకున్నా. బ్యాంగిల్స్ అప్పటి వరకు అడ్జస్ట్ చేసి అలా అన్నమాట.